సార్, చంద్రబాబు గారి పరిపాలన మొదలై 16 నెలలైంది. ఎలా ఉంది ఆయన పనితీరు? ముఖ్యంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్నాం అని అన్నారు. మీకేమైనా అందినాయి సంక్షేమ పథకాలు? అభివృద్ధి ఏమైనా కనపడుతుందా? సార్, ముందు సంక్షేమ పథకాల కన్నా మేము అభివృద్ధి మీద ఎక్కువ ధ్యాస పెట్టాం. ఎందుకంటే మా పిల్లలందరూ చదువుకొని ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తుని మేము దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు గారు అభివృద్ధి చేయగలిగే సత్తా ఉంది. ఈ 16 నెలల్లో కూడా నవ్వుతున్న భవిష్యత్తు ఇంతకుముందు ఎవరు చేయలేదు, ముందు నాటికి ఎవరు చేయలేనంత అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు చంద్రబాబు గారు. దాని వర్ణాతీతం. ఆయన చేసే అభివృద్ధి తిరుగులేనిది. కొండల్లో, గుట్టల్లో, రాళ్ళల్లో కూడా ఆయన అభివృద్ధి చేసి చూపిస్తారు. హైదరాబాద్ చేసి చూపించారు, ఇక్కడ చేసి చూపిస్తున్నారు, చేసి చూపిపోతారు, చేస్తారు కూడా. అంటే మీకు పూర్తిగా నమ్మకం ఉందంటారు? 100% పాళ్ళు. మరి సంక్షేమ విషయంలో ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్, తల్లికి వందనం, పెన్షన్లు అని అంటున్నారు కదా, వీటిల్లో మీకు ఏమైనా అందినాయా? మీ చుట్టుపక్కల కానీ మీ రిలేటివ్స్ లో కానీ? సార్, ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందినాయి. అందలేదు అంటానికి లేదు. పార్టీ వ్యతిరేకులు కొంతమంది చెప్తారే తప్ప ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు మాత్రం 100% పాళ్ళు అందినాయి. కొద్దిగా గొప్ప మైనస్ లేకుండా ఉండదు. అది కూడా ప్రతిపక్షం వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తున్నారు. అవి కూడా సిటైట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అభివృద్ధి విషయంలో ముందు పెట్టుబడులు తీసుకురావడానికి ఎలా పనిచేస్తున్నారంటారు? అసలు లోకేష్ గారు చూసినట్టంటే, మరి లోకేష్ గారు ఎప్పుడు ఇట్లా ఉన్నట్టు ఏం కనపడతలా. ఇప్పుడు ఆయనకంటూ ఒక చరిత్ర రాసుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి వైపు, పెట్టుబడుల వైపు, దేశాలు, విదేశాలు, రాష్ట్రాలు, ఆయన 24 గంటల్లో నాకు తెలిసి 19-20 గంటలు పనిచేస్తూనే ఉన్నారు. ఇదే పని సార్ కానీ చేసినట్టయితే ఒక IAS, IPS కానీ దారుణం ఇంకా పెద్ద పోస్టులో ఉండేవాళ్ళు. అంతకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉపయోగించి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఎందుకు? భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కోసం ఆయన దివారాత్రులు కష్టపడి తిరుగుతూనే ఉన్నారు. మరి రీసెంట్ గా విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కదా, దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందో? వైఎస్ఆర్సీపీ నాయకులు అది ఉపయోగం లేదని అంటున్నారు కదా, మీరేం చెప్తారు? సార్, విశాఖపట్నం ఇంకొక 10 సంవత్సరాల్లో ఎవరు కూడా అందరంత ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతుంది. అదే ఆర్థిక రాజధాని అయిపోతుంది. పెట్టుబడులనే అక్కడికే వస్తున్నాయి, అక్కడే అభివృద్ధి చెందుతుంది, అక్కడే దేశానికి, రాష్ట్రానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ కావాల్సిన నిధులన్నీ అక్కడి నుంచి సమకూర్చబడతాయి విశాఖపట్నంలో. ఎందుకంటే యువత ఎక్కడో బెంగళూరు, హైదరాబాద్ పరిగెత్తకుండా యువత ఇప్పుడు విశాఖపట్నం వైపు చూస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా యువత విశాఖపట్నం వైపు చూస్తూ ఉంది. ఇంకా వీళ్ళకి కనపడలేదంటే అది వాళ్ళ కర్మ. పచ్చ కామెర లేనివాడికి కళ్ళని పచ్చ కనబడేట్టు ప్రతిపక్షం వాళ్ళకి ఏది చేసినా పచ్చగానే కనబడింది. కాబట్టి దాని మీద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యువత అయితే ఆకర్షించబడుతుంది, యువత చదువులో ముందుకు వెళ్తుంది, యువత ఉపాధి కోసం పరిగెడతా ఉంది. విశాఖపట్నం అదొక క్యాపిటల్ సిటీ కాబోతా ఉంది. అంటే ఈ విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కదా, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. పైగా పొల్యూషన్ ఎక్కువైపోద్ది, నీటి కొరత అనేది బాగా ఎక్కువగా అవుతుంది, భూగర్భ జలాలు ఎండిపోతాయని మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. అసలు పెట్టుబడులు రావడమే కష్టం అనుకున్న సిచ్యువేషన్ ఇటువంటి మాటలు రావడం అనేది మీ అభిప్రాయం ఏంటి? సార్, వచ్చే ఈ పెట్టుబడులు కూడా పక్క రాష్ట్రాలకు తరలిచ్చే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళకి ఏమాత్రం దోహదపడతలేదు. అభివృద్ధి చేసేదానికి పుల్లలు వేస్తా ఉన్నారు. విశాఖ వచ్చిన డేటా సెంటర్ ఎన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందండి? ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది? ఒకసారి క్వశ్చన్ చేసుకోమనండి. రేపు నిజంగా అలా అనే వాళ్ళ యొక్క కుటుంబాల నుంచి ఆ ఉద్యోగాలకు ఎవరిని పంపించకుండా ఉండమనండి. ఆ పార్టీ శ్రేణులు ఎవరిని పంపించకుండా ఉండమనండి. ఈ పార్టీలో ఉన్న వాళ్ళు డెవలప్ అవుతారు, న్యూట్రల్గా ఉన్న యువత డెవలప్ అవుతారు. వాళ్ళకి ఏ ఉపయోగం లేదు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరిని పానీయకుండా చేసుకోమనండి. అప్పుడు తెలుస్తుంది ఈ యొక్క అభివృద్ధి ఏంటన్నది. అంటే మరి ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పటి నుంచి కూడా ఎందుకు ఇంత విష ప్రచారం జరుగుతుంది అంటారు మీరు చెప్పిన లెక్కలో? అభివృద్ధికి నాంది పలికిందండి, ఎవడు ఆపలేడు. మళ్ళీ ఇదే ప్రభుత్వం రాబోతా ఉంది, ఇంకా 10 ఏళ్ళు రాబోతా ఉంది. యువత సెటిల్ అయిపోతా ఉంది. లోకేష్ గారు ఎలక్షన్ లో హామీ ఇచ్చారు 20 లక్షల ఉద్యోగాలు. కన్ఫర్మ్ గా అక్కడ ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఇక లోకేష్ గారు ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నారు, దాన్ని చెడగొడతానికి ప్రయత్నం చేస్తున్నారు అంతే. మరి చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్లు, అమరావతి, పోలవరం వీటి మీద అభివృద్ధి ఎలా ఉందని అంటారు? నారా లోకేష్ గారు కంపెనీలు బాగానే తీసుకొస్తున్నారని చెప్తున్నారు కదా, చంద్రబాబు గారు ఎలా చేస్తున్నారంటారు? ఏమండి, నారా లోకేష్ గారు అంత కష్టపడి చేస్తామంటే నారా లోకేష్ రాష్ట్ర అధ్యక్షులు ఇంకెంత కష్టపడి పని చేస్తా ఉంటారు చెప్పండి. అసలు మార్గదర్శకులు ఆయన అయినప్పుడు, ఆయన ఆచరించే ఈ నాయకులందరూ కష్టపడతా ఉన్నప్పుడు ఆయన ప్రశాంతం కూర్చుంటాడు. ఆయన అంతకంత చేస్తూ ఉంటాడు. సార్, చంద్రబాబు గారి పరిపాలన మొదలై 16 నెలలు అయింది. సంక్షేమ పథకాలు ఇస్తాం అంటున్నారు, అభివృద్ధి చేస్తాం అంటున్నారు, మాది మంచి ప్రభుత్వం అంటున్నారు. ఒక ఓటర్ గా మీ అభిప్రాయం ఏంటి? ఆయన పరిపాలన తీరు అనేది ఎలా ఉందంటారు? పరిపాలన బాగుందండి. ఈ 16 నెలల్లోనే అభివృద్ధి అనేది కనబడుతుంది. అంతకుముందు 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా ఎక్కడ వేసిన గంగలు అక్కడలాగే పడి ఉంది. ఎవరు సంతోషంగా లేరు 5 సంవత్సరాల్లో. ఏది కింద నుంచి చిన్న అట్టుబళ్ళు బండి అమ్మేవా నుంచి పెద్ద వ్యాపారస్తుడు లేడు. అలాగే నేను ట్యాప్ మేసిన్ని, అప్పుడు పనులు లేవు, ఇసుకని బిగిచ్చేసి రేట్లు ఎక్కువ చేసేసి అన్ని రేట్లు ఎక్కువ, పనులు లేవు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, మళ్ళీ సంతోషంగా ఇసుక దొరుకుతుంది శుభ్రంగా.
మళ్ళీ ఇప్పుడు జిఎస్టీ తగ్గియటం మూలాన సిమెంట్ ధరలు తగ్గినాయి. అంతా చాలా బాగుందండి పాలన. ఇలాగే గనక చంద్రబాబు గారు గనక కంటిన్యూగా ఒక 10-15 ఏళ్ళు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ని అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తాయని నాకైతే నమ్మకం ఉందండి. సంక్షేమ విషయంలో ఎలా ఉందని అంటారు? సంక్షేమాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి అందుతున్నాయండి. మీకేమందినాయి? నాకు వచ్చేసేటప్పటికి నేను ఈ లోన్లు పెట్టుకున్నాను. నేను టాబీ మేసాను కదా, మిల్లర్లు వాటికి లోన్లు పెట్టుకుని నాకు అది వచ్చింది. మా ఇంట్లో మా అమ్మకి పెన్షన్ వచ్చింది, పెరిగింది పెన్షన్ వస్తుంది. అలాగే సరుకులు వచ్చే యథామాలు కూడా అంతకుముందు సరుకులు రేషన్ సరుకులు తీసుకోవాలంటే ఆ వ్యాన్ వచ్చే రోజు సెలవు పెట్టాల్సి వచ్చేది పని, లేకపోతే ఇంకా అదే దొరికే కాదు. ఇప్పుడు ఏంటంటే మనం పనికి వెళ్ళి వస్తున్నాం, సాయంత్రం 8 గంటల దాకా ఇస్తున్నారు, సాయంత్రం 6 నుంచి వెళ్ళి తీసుకుంటున్నాం. నెల 15 తారీఖు దాకా ఇచ్చేస్తున్నారు. దాదాపు అంత అయిపోతుంది. అవ్వకపోతే కూడా ఎవరైనా ఊర్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నా ఇస్తున్నారు చివరి దాకా, ఇబ్బంది ఏం లేదు. తల్లికి వందనం, ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్ ఏమైనా మీకు అందుబాటులో ఉన్నాయా? ఫ్రీ గ్యాస్ అనేది వర్తిస్తుందండి, మాకు వస్తున్నాయి 3 నెలలకు. మహిళలు ఉన్నారు కదా, అవునండి. ఫ్రీ బస్ ఎక్కారా? ఎలా ఉందని? ఫ్రీ బస్ నిన్న చీరాలు వెళ్ళి వచ్చారండి మా వాళ్ళు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంత ముందుకి ఖర్చు అయ్యేది ఇటొక 120, అటొక 120 ఖర్చు అయ్యేది. 240 రూపాయలు మిగిలినాయి అని అసలు ఆ ముఖంలో సంతోషం చూస్తే అంటే వాళ్ళకి సొంతగా మిగిలిన దానికి ఆ సంతోషాన్ని పట్టలేకుండా ఉన్నారు. అంటే అన్ని విధాలుగా మీరైతే ప్రభుత్వ పనితీరు మీద సంతృప్తిగా ఉన్నారా? పూర్తి 100% సంతృప్తిగా ఉన్నాం. ఇప్పుడు మీరు ఒక భవన నిర్మాణ కార్మికుడిగా, మీరు ఒక స్థాపీ మేస్త్రిగా అడుగుతున్నారు, మీరు పని చేస్తున్నారు కాబట్టి ఇసుక విషయంలో ఎలా ఉంది? చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక అన్నారు, ఎవరికి ఎంత కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి లోడ్ చేసుకుని పట్టుకెళ్ళడం అని చెప్తున్నారు. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటారు ఆ విషయంలో? అలాగే ఉందండి. కాకపోతే ఫ్రీ అంటే జనం ఏమనుకుంటారంటే మొత్తం ఊరికి మన ఇంటి ముందుకు ఫ్రీగా వచ్చింది అనుకుంటారు. అది కాదు, అక్కడ ఫ్రీగా ఉంది. మనం వెహికల్ తీసుకెళ్తే ఆ పోసే కూలి తీసుకొని మనకి ఇచ్చేస్తున్నారు. లేదు మనం ఈ రిస్క్ అంతా పడకుండా ఏ ట్రాక్టర్ అతనికో చెబుతున్నాం, అతను అక్కడ ఛార్జీ తీసుకొని ఆయన ఆయిల్ ఛార్జీలు, ఆ ఖర్చులు, డ్రైవర్ ఖర్చులు వేసుకొని మనకి మళ్ళీ యథామామూలుగా ఒక 2000 రూపాయలకి ఇంటికి వచ్చేస్తుంది. అంతకుముందు ఇదే ఇసుకని అదే ట్రాక్టర్ ఇసుకుని 10,000, 12,000 పెట్టి కొన్నాము. అది కూడా మనకు కావాల్సిన ఇసుక దొరికేది కాదు. మనకి స్లాబ్ కావాలంటే గరుకు ఇసుక కావాలి. అప్పుడు వాళ్ళు మెత్తడిది వచ్చేది. మనకి ప్లాస్టింగ్ కావాలంటే మెత్తకి ఇసుక కావాలి, అప్పుడు గరుకుది వచ్చేది. చాలా పనుల కాడ కూడా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. అంటే వాళ్ళు ఏది ఇస్తే అదే తెచ్చుకునే పరిస్థితి ఉండేది అప్పుడు. అంటే ఇక్కడ ఫ్రీ ఇసుక అనేది ఇప్పుడు బాగుందా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా ఫ్రీ ఇసుక ఇచ్చాము, చంద్రబాబు ఇప్పుడు కొత్తగా ఇస్తున్నాడు, ఇప్పుడే ఇంకా రేట్ అమ్ముతున్నాడు అని చెప్పి ఆయన చెప్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది? ఒక సాపి మేత్రిగా మీకు తెలుస్తుంది కదా ఆ విషయం అనేది. నాకు తెలుస్తుందండి. ఆ ఇసుకని ఒక 7-8 నెలలు ఆపేసి ఏదో చేస్తానని చెప్పి ఏమీ లేకుండా మాకు వచ్చే 1800లకు వచ్చే ఇసుకని ఒకేసారి 7-8 వేలు చేసి అది అలా ఒకసారి దొరకకుండా దాన్ని 10-12 కూడా కొని చాలా ఇల్లులు సగంలోనే ఆగిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం మారిన తర్వాత ఈ 16 నెలల నుంచి అవి పూర్తి చేసుకున్నాం కూడా. చాలా ఇల్లులు ఆగిపోయి ఉన్నాయి. మరి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చాలా వరకు ఫ్రీ రావడం జరిగింది. ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ ఇసుక, ఇలాంటి చాలా పథకాలు పెట్టారు. ఇంకోవైపు అభివృద్ధి విషయంలో ఎలా చేస్తున్నారంటారు? అభివృద్ధి పరంగా కూడా అన్ని కంపెనీలు వస్తున్నాయి అంటున్నారు, కానీ దాని ప్రతిఫలం ఇంకా మన దగ్గర చేరలేదు. అది చేరిన తర్వాత దాని వాల్యూ తెలుస్తుంది మనకి. టైం పడుతుంది. అంటే మాకు తెలియదు కదండి. అక్కడ ఇన్నోవేషన్ హబ్ వచ్చింది మంగళగిరిలో, అలాగే ఇప్పుడు వైజాగ్ లో ఏదో గూగుల్ ఏదో వచ్చిందంట. అవన్నీ రేపు మా పిల్లలు అక్కడ ఉద్యోగాలు పొందిన తర్వాత మాకు దాని ప్రతిఫలం తెలుస్తుందండి. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. మేము మంచి ప్రభుత్వం, అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమాలు చేస్తున్నాం, అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాం అంటున్నారు. మరి మీకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది? మీ అభిప్రాయం ఏంటి సార్? చేస్తుంది సార్, బాగానే ఉంది గవర్నమెంట్. అయితే నాది చిన్న సమస్య ఉంది సార్. ఏంటండి అది నాకు పర్చూరు మండలంలో ఆదిపూడి గ్రామంలో ఒక ల్యాండ్ ఉంది సార్. ల్యాండ్ అంటే ఒక 3-4 సంవత్సరాల క్రితం నేను జగన్ గవర్నమెంట్ లో ఇచ్చాను. ఎవరికి ఇచ్చారండి? జగన్ సెంటు స్థలాలు ఉంటాయి కదా సార్, స్థలాల కింద ఇచ్చాను. అయితే కొంచెం నేను డ్రైవర్ కాబట్టి కొంచెం అక్కడికి వెళ్ళి నేను వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. డైరెక్ట్ గా గవర్నమెంట్ అడిగింది, సరే ఊరు ఎమ్మటం ఉందని అలా తీసేసుకున్నారు సార్.
తీసుకొని మీకు నాకు నైట్ టైం 9:30, 10 కూడా ఫోన్ చేసి రండి సార్ రండి మీరు అర్జెంట్ సంతకాలు పెట్టాలి, ల్యాండ్ మాకు ఇవ్వాలి, మీరు అప్పు చేయాలి అని అన్నారు. సరే నేను 2 రోజులు టైం ఇవ్వండి, నేను వెళ్ళి నేను చేస్తాను కొద్దిగంటే ఇంట్లో నేను పరిస్థితి మాట్లాడుకొని సరే ఇచ్చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఇచ్చేసాను. గవర్నమెంట్ కి 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వాళ్ళకి సైన్లు అన్ని మొత్తం చేసేసి అప్లై చేసి మీకు ఒక 20 రోజుల్లో 1 నెల రోజుల్లో డబ్బులు వస్తాయి అని ఇచ్చేస్తామన్నారు. సరేనని ఊరుకున్నాను. అలా ఊరుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు అలా తిరుగుతుంటే పేమెంట్లు ఇదిగో వస్తాయి అదిగో వస్తాయి అని నాకు చెప్తుంటే ఈలోపు స్పందన జగన్ గారి స్పందన కార్యక్రమం ఒకటి పెట్టారు. దాంట్లో నేను అప్రూవ్ చేశాను. అప్రూవల్ చేస్తే జగన్ రిసీట్ తీసుకొని వీలైన త్వరగా మీకు నేను చేసి పెడతామని నాకు అక్కడ ఎంఆర్ఓ మాట ఇచ్చి చేసి పెడతాను. సార్ ఇప్పుడు 4 years అవుతుంది ఇచ్చి. సరే అంతలో ఈ గవర్నమెంట్ పోయింది. గవర్నమెంట్ పోయిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నేను చెప్తున్న విన్నతం ఏంటంటే డబ్బులైతే నాకు అవసరం లేదు, నా ల్యాండ్ నాకు ఇప్పించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీకు జీవనాధారంగా మీకు ఏమైనా ఆధారం? ఇంతకుముందు నేను కార్ డ్రైవర్కి వెళ్ళాను సార్. నా వయసు మీద పెడతాం కూడా నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. నాకు ఇంట్లో కూడా నాకు మా వైఫ్ గారు చనిపోయారు, కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. బాగా ల్యాండ్ నాకు ఉంది, ల్యాండ్ ఒకటే, అది ఒకటే. ఇప్పుడు మీ దగ్గర స్థలం ఎవరు తీసుకున్నారండి? మా ఎంఆర్ఓ గారని ఆర్ఓ గారు. అంటే ఆ విషయం ఎమ్మెల్యే గారికి తెలుసా? ఎమ్మెల్యే అంటే అని పరుచూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి వాళ్ళకి తెలుసో తెలియదు కదా సార్. ఎంఆర్ఓకి, ఐఆర్ఓకి, ఆర్డీఓకి, విఆర్ఓకి, ఇంటి నుంచి కలెక్టర్ గారి దగ్గరికి కూడా తెలుసు. అది ఇచ్చి ఎన్నాళ్ళు అవుతుందండి ఇప్పటికి? అంటే ఆ స్థలం 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు. మరి ఇప్పుడు అక్కడ పేద ప్రజలకు ఇల్లు ఇచ్చేసారండి మీ స్థలాలని? ఏం లేవు సార్. కొంత మా తర్వాత వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న దానికి ఫైల్ రోడ్స్ ఫ్లాట్ లాగా వేసారు. ఇంకా ఎగస్ట్రా కావాలని మా దగ్గర తీసుకున్నారు. మరి ఎంత రేటు కట్టారండి మీకు ప్రభుత్వం? మాకు అప్పుడు 20 లక్షలు కట్టారు సార్ ఎకరం. ఇప్పుడు వాల్యూ పెరిగింది, ఇంకా వాల్యుయేషన్ ఇంకా బాగా పెరిగింది. మాది ఊరెంబటే సార్ పొలము, ఊరికి దగ్గరలో బాగా ఇల్లు, రోడ్డు, డొంక, నా పొలం. అంటే ఒక ఎకరం భూమి ఇచ్చారా సుమారు? అండి ఎకరం పైన ఇచ్చారా? ఎకరం ఇచ్చింది సార్, 98 సెంటు. ఓకే. అంటే కూటమి ప్రభుత్వం పరిపాలన మొదలయ్యి 16 నెలలు అయింది. చంద్రబాబు గారు మాది మంచి ప్రభుత్వం, పథకాలు ఇస్తున్నాము, ఇంకోవైపు అభివృద్ధి కూడా చేస్తున్నాము, మేము ప్రజలకి సుపరిపాలన చేస్తున్నాం అని అంటున్నారు. మరి మీకేం అందింది? ఒక ఓటర్ గా మీ అభిప్రాయం ఏంటి అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమంలో కానీ? గవర్నమెంట్ అయితే ప్రజెంట్ వర్క్ బాగా చేస్తున్నారు. బట్ ఏంటంటే ఈ పథకాలు అనేవి ప్రాపర్ గా ఎవరికి రీచ్ అవ్వట్లా. ఏంటంటే కొంతమంది గ్రౌండ్ లెవెల్ ఉన్న నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు తప్పితే అసలుగా రియల్ గా బాగా ప్రాబ్లమేటిక్ గా ఉండి ఇబ్బంది పడే వాళ్ళకైతే ప్రాపర్ గా అందట్లేదు. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎక్సలెంట్ గా చేస్తున్నారు, బట్ లోకేష్ బాబు కూడా ఎఫెక్టివ్ గా చేపిస్తున్నారు. బట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ రీచ్ అవ్వట్లా. ఓకే. అంటే గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి కొంత మిస్లీడ్ అవుతున్నాయి అంటారా? మిస్లీడ్ పడుతున్నాయి అంటారా? తప్పుదారి ఏం పడతలేదు, అసలు ఉన్న వాళ్ళకి ఎవరికైతే రీచ్ అవ్వట్లా. అసలైన బాధ్యత రీచ్ అవ్వట్లేదు. ఇంత ముందు ఉన్న వాళ్ళు ఇప్పుడు అంతకుముందు ఏంటంటే వైసీపీ వాళ్ళని, టీడీపీ ఆ వేరియేషన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ వేరియేషన్ ఉండలేదులే, కానీ ఆ గ్రౌండ్ లెవెల్లో ప్రాపర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పని కోసం వెళ్ళాం అనుకో, అక్కడ గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆడు ఏ పనికి వచ్చాడు, దేనికోసం వచ్చాడు, వాడికి అది జెన్యున్ గా చేయగలుగుతామా లేదనే దాని గురించి ప్రాపర్ గా వర్క్ గ్రౌండ్ లెవెల్ చేయట్లా. సో అది చేసినప్పుడు ఏంటంటే అందరూ సాటిస్ఫై అవుతారు, గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అదనేది కొంచెం పైన నాయకుల పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు ఎలా ఉన్నారంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎక్సలెంట్ అండి, ఇంకా ఆయన గురించి మనం ఏం చెప్పవసరం లేదు. బట్ ఏంటంటే లోకేష్ బాబు ఏది చేస్తున్నాడు, కానీ ఇక్కడ లోకల్ ఏంటంటే కింద అధికారులు ప్రాపర్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే. గవర్నమెంట్ అధికారులు ఇంకా సరిగ్గా రెస్పాన్స్ రావట్లేదు అంటారు. ఇప్పుడు మరి పథకాల విషయంలో మీ ఇంట్లో మీకు ఏమైనా పథకాలు అందినాయా? ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్, ఇంతవరకు అయితే మాకు గ్యాస్ పథకాలు అయితే ఏం ప్రాపర్ ఏం అందలేదండి. అదేనంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది అంటున్నారు. కరెంట్ బిల్ అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ అయితే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏసీలు పెట్టుకోవాలా, ప్రైవేట్ ఎంప్లాయీలు లేకపోతే చిన్న ఎంప్లాయీ ఏసీ పెట్టుకోకూడదు. అంటే వాడు సుఖంగా జీవితానికి ఉపయోగం లేదంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, హౌస్ రెంట్ ఎక్కువ ఉంది, లేదంటే ఎక్కువ సెఫ్టీ కట్టినారంటే అంటే ఎవరు డెవలప్ అవ్వకూడదు. అంటే వాడికి పథకాలు ఏం అవసరంలా,
వాడు ఎవడైనా సరే లోయర్ లో ఉన్నాడు ఎవడైనా సరే ప్రాపర్ గా పథకాలు అందాల, వాడికి ఎలిజిబిలిటీ ఇచ్చేసేయాలి. అప్పుడు గవర్నమెంట్ వైసీపీ ఏదైతే ఇంప్లిమెంట్ చేసిందో సేమ్ యాజ్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు తప్పితే ఇంక ఎఫెక్ట్ ఏం చేయట్లేదు. అభివృద్ధి విషయానికి వచ్చేటప్పుడు ఎలా ఉంది? ముఖ్యంగా పోలవరం, అమరావతి అండ్ మెయిన్ గా రోడ్లు ఎలా ఉన్నాయంటారు? పోలవరము అంటే రోడ్లు అయితే ఎఫెక్ట్ గా చేస్తున్నారు. పోలవరం అయితే ఇప్పుడు కంపారిటివ్లీ జగన్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బాగానే ఉండాలండి. సార్, చంద్రబాబు గారి పరిపాలన మొదలై 16 నెలలు అయింది కదా, ఎలా ఉందంటారు పరిపాలన? సంక్షేమం అభివృద్ధి రెండు చేస్తున్నాను అంటున్నారు. ఓల్డ్ మ్యాన్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. పెన్షన్లు గట్ట స్కీములు గట్ట బాగుంది, ఇస్తున్నారు. ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తాడు అబ్బాయి. నీ వయసు కుర్రోడు. అంటే అంటే పెన్షన్లు పెరిగినాయి కదండి, గతంతో పోల్చుకుంటే 1000 రూపాయలు వెంటనే పెరిగినాయి. 4000 ఇస్తున్నారు కదా. మరి అభివృద్ధి ఎలా ఉందంటారు? ముఖ్యంగా అభివృద్ధి అండి. అభివృద్ధి ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు మంచి మూమెంట్ లో వచ్చాడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పట్టిపోయింది. ఎందుకని అంటారు? అతను ఏం చేయలేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఏం లేదు. జగన్ ఏం చేయలేదు అంటారా? ఏం చేయలేదు. సుపరిపాలన చేశాను అంటున్నాడు, ఆయన పథకాలు ఇచ్చామని అంటారు కదా. అవి మీరు చూసుకోండి సార్. నాకు తెలిసి చెప్పాను, నాకు పెన్షన్ బాగా వస్తుంది. డెవలప్ అంటే రేపు నా మనవాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి, గ్యారంటీ ఇస్తాను. మీకు కూడా ఇస్తారు గ్యారంటీ. రోడ్లు ఎలా ఉన్నాయంటారు? రోడ్డు ఇప్పుడే కదా వేస్తున్నాడు, సూపర్ గా ఉన్నాయి. బాగున్నాయి బాబు, రోడ్లు బాగున్నాయంటారు? రోడ్లు కూడా బాగున్నాయి. చూసావు రోడ్డు ఎలా ఉంది?